నమస్తే, వెల్కమ్ టు మానే న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పకడ్బందీగా పారదర్శకంగా భూభారతి మండలాల్లో అవగాహన సదస్సులు. రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు భారీ స్పందన, హాజరైన ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్. చిన్నారి వేదాంశిత్ కు ప్రపంచ రికార్డ్, అభినందించిన పలువురు ప్రముఖులు. అక్షయ తృతీయ బులియన్ మార్కెట్ రెడీ, ధర భారీగా పెరిగినా తగ్గని సెంటిమెంట్. వెల్కమ్ బ్యాక్. పకడ్బందీగా పారదర్శకంగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని విశాల సహకార పరపతి సంఘం కళ్యాణ మండపంలో చిగురుమామిడి మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో భూభారతి అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా అధికారుల వికేంద్రీకరణ జరిగిందని, అధికారుల బాధ్యత జవాబుదారితనం పెరిగిందని తెలిపారు. రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉండడం వల్ల రైతుకు న్యాయం జరగకపోతే ఉన్నతాధికారులను ఆశ్రయించవచ్చని తెలిపారు. కోర్టులకు వెళ్లవలసిన అవసరం ఉండదని అన్నారు. 6 నెలల కింద ప్రభుత్వం తహసీల్దార్, ఆర్టీఓలకు అధికారాలు ఇవ్వడం ద్వారా జిల్లాలోని 9,000కు పైగా భూ సమస్యల దరఖాస్తులు పరిష్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్టీఓలు మహేశ్వర్, రమేష్ బాబు, సహకార సంఘం చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుధాకర్, డీసీఓ రామానుజాచార్య, డీఈఓ భాగ్యలక్ష్మి, తహసీల్దార్ రమేష్, మంజుల, ఎంపీడీఓ యాదగిరి పాల్గొన్నారు. ఆ భూమికి సంబంధించి మీకు కూడా ఆధార్ కార్డు లాగా భూమిని వాళ్ళందరూ కూడా భూదార్ నెంబర్ ఇస్తాము. ఆ యొక్క వ్యవస్థ మీరు రేపు పొద్దున భవిష్యత్తులో భూదార్ నెంబర్ ఉంటుంది. ముందు తాత్కాలికంగా ఇచ్చిన తర్వాత మీ యొక్క ల్యాండ్కు మీ నెంబర్ ఉంటే ఇంకొక దేశంలో వరకు ఉండదుగా. ఆ విధంగా చేయడం. ఇప్పుడు భూమి రికార్డు చూసుకుందామంటే లేదు. మళ్ళా భూమి రికార్డు మెయింటైన్ చేసే కార్యక్రమం పహానీలు ప్రతి ఏడాది డిసెంబర్ 31 నాడు పహానీలన్నీ ప్రింట్ చేసి ఎవరు రైతులు అడిగితే వాళ్ళకి ఇచ్చేటువంటి నా భూమి ఎంత ఉందో చెక్ చేసుకునే హక్కు. మొన్న కోహెడలు పోయినా ఒక రైతు చెప్తా ఉండు, సార్ బాయిని చూసుకోకపోతే బాయి గుడిపోతుంది, భూమిని చూసుకోకపోతే హద్దుని జరిగిపోయి భూమి దొరకదు అని అన్నాడు. ఇట్లా భూమిని మనం పోయి రోజు చూసుకొచ్చుకోం. అందుకే మనకు ఆ భూమికి సంబంధించిన పేపర్లు మరొకసారి పహానీ మెయింటైన్ అయితే రికార్డులు రాస్తే భూమికి సంబంధించినటువంటి అటు కంప్యూటర్తో పాటుగా ఇటు పేపర్ మీద కూడా దొరికితే చరిత్రలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు. గతంలో మళ్ళీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారిగా దాదాపు 10,000 మందికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చి భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు, రికార్డుల మెయింటెనెన్స్, పరస్పరమైనటువంటి విక్రయాలు, ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాలను ఒక పర్యవేక్షించేటువంటి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ. ఇది అంతా ఎందుకు జరిగింది అంటే మనకి ధరణిలో ఎక్కడ కూడా నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి హియరింగ్ కండక్ట్ చేసి ఆ ప్రొవిజన్ లేదు కాబట్టి అలాంటి ఇబ్బందులు చాలామంది ఫేస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సెక్షన్ 7 కింద మనకి ప్రాపర్ ప్రొసీజర్, డ్యూ ప్రాసెస్ అని అంటారు. డ్యూ ప్రాసెస్ మనము ఫాలో చేస్తూ నోటీస్ ఇస్తూ, అంటే ఒక ఊరు లోపల ఎవరికైనా మనం నోటీస్ ఇచ్చామనుకోండి మిగతా అన్ని కుటుంబం అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ఒక్కసారి ఒక ఇంట్లో నోటీస్ ఇచ్చామనుకోండి ఎవరైనా బయట ఉన్న వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి చెప్తారు, మీ ఇంటిలో మీ అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఈ భూమిని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలనుకోండి దయచేసి రండి అని తప్పకుండా సమాచారం చెప్పగలుగుతారు. సో కాబట్టి సెక్షన్ 7 అంటే చాలా ముఖ్యమైన సెక్షన్ అని నేను గమనిస్తున్నా. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల పెరికెపల్లిలో సుమారు 3.5 కోట్లతో నిర్మించే హై లెవెల్ వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్ద కాలంగా వంతెన లేకపోవడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. గతంలో పెరికెపల్లిలో వాగులో పడి కొట్టుకుపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయని, ఇక నుండి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఈ వంతెన నిర్మాణాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. సైదాపూర్ మండలం పెరకపల్లి గ్రామంలో ఈరోజు చాలా కాలంగా ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి 2 ప్రధానమైనటువంటి రహదారులకు ఫౌండేషన్ వేసుకున్నాం. దాదాపు 7 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ 2 బ్రిడ్జిల వల్ల, రోడ్డు వల్ల ఈ గ్రామస్తులు ద్వీపం నుంచి బయటపడి
ప్రజా జీవితంలో కూడా మిగతా గ్రామాలతో సంబంధాలు కలిసేటువంటి విధంగా రహదారి ఏర్పడుతుంది. ఇది గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు. నేను ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు చెప్పినారు, ఇది అనుమతి పొంది టెండర్ ప్రక్రియ అయి కాంట్రాక్టర్ కూడా విజ్ఞప్తి చేసినాం తొందరగా పూర్తి చేయమని చెప్పి. ఆ విధంగా ఈ యొక్క రవాణా సౌకర్యం కలగజేయడం పట్ల పెరకపల్లి గ్రామస్తులందరికీ కూడా మరి శుభాకాంక్షలు. ప్రభుత్వం కూడా వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా ఈ రోడ్డు వల్ల గ్రామస్తులందరూ సంతోషంగా వారి యొక్క జీవన స్థితిని మెరుగుపరుచుకుంటారని భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు. కరీంనగర్ చాక్లెట్ కిడ్స్ స్కూల్లో 3rd క్లాస్ స్టూడెంట్ మందల వేదాంశిత్ రెడ్డి తన అద్భుత మేధాశక్తితో ప్రపంచ రికార్డు సాధించాడు. మల్టీ టాలెంటెడ్ చైల్డ్ గా గుర్తింపు పొందడమే కాకుండా నేషనల్ సూపర్ మెమరీ ఛాంపియన్ అవార్డు సైతం కైవసం చేసుకున్నారు. కంప్యూటర్ కోడింగ్ అయిన బైనరీ డిజిట్స్ 10,011 సిరీస్ ను 100 సంఖ్య గల నెంబర్లను ఒకసారి చూసి పూర్తి చేశాడు. నగరానికి చెందిన మందల కార్మిక్ రెడ్డి కుమారుడు వేదాంశిత్ రెడ్డి ప్రపంచ రికార్డు సాధించాడు. కంప్యూటర్ కోడింగ్ అయిన బైనరీ డిజిట్స్ 10,011 సిరీస్ ను 100 సంఖ్య గల నెంబర్లను ఒక్కసారి చూసి పూర్తి చేశాడు. దీంతో పాటు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి వికట కవి తెనాలి రామకృష్ణుని తోక మేక మేక తోక అనే టంగ్ ట్విస్టర్ పదజాలాన్ని 100 సార్లు చెప్పినప్పుడు వాటిని రాయడానికి 15 నిమిషాలు పడితే వేదాంశిత్ కేవలం 100 సెకండ్లోనే పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. భారత రాజ్యాంగం, జీకే, స్టేట్స్ క్యాపిటల్స్ తో పాటు భగవద్గీత, ఇతర శ్లోకాలు సైతం చెప్పి అందరినీ అబ్బురపరిచారు. వేదాంశిత్ రెడ్డి టాలెంట్ ను గుర్తించిన చేంజ్ మెమరీ అకాడమీ డైరెక్టర్, ప్రముఖ మెమరీ ట్రైనర్ డాక్టర్ వేణుకుమార్ ఈ బాలుడికి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ ద్వారా అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా వేణుకుమార్ మాట్లాడుతూ కంప్యూటర్ లో ఫోల్డర్స్ క్రియేట్ చేసినట్లుగా మన మైండ్ లో కూడా ఫోల్డర్స్ క్రియేట్ చేయవచ్చని, ఈ పద్ధతిని మెమరీ ఫైలింగ్ అంటారని తెలిపారు. ఈ బాలునికి మెమరీ టెక్నిక్స్ నేర్పించి రికార్డు సాధించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన తెలిపారు. ట్రైనర్ ఇన్ మెమరీ అండ్ సాఫ్ట్ స్కిల్స్, చేంజ్ మెమరీ అకాడమీ. ఇవాళ వీఆర్ వెరీ 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 హ్యాపీ అండ్ ప్రౌడ్. ఒక 8 years పిల్లోడు, అండ్ దిస్ బాయ్ స్టడీయింగ్ 3rd standard. ఈ 3rd class పిల్లోడు బైనరీ కంప్యూటర్ కోడింగ్ 100 సంఖ్యలను 1001111 అనేటువంటి ఒక మోస్ట్ కన్ఫ్యూజింగ్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం కూడా మనం 100 ఇస్తే ఒక్కసారి ఇలా చూసి ఫోటోజెనిక్ మెమరీ ఒక 2 minutes పాటు చూసి డైరెక్ట్గా మెమరైజ్ చేసి 100కి 100 డిజిట్స్ యాప్ట్గా చెప్పినందుకు మరియు మంచి రికార్డ్ సాధించడం జరిగింది. బాబుని మాకు అప్పచెప్పి అండ్ ఇవాళ మేము ఏదైతే ట్రైనింగ్ చేసామో దానికి ఫుల్ ప్లెజ్డ్గా సపోర్ట్ చేసినందుకు రియల్లీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద పేరెంట్స్ ఆల్సో. అండ్ ఇట్లాంటి అచీవ్మెంట్స్ అనేది ఇంకా ఎంతోమంది చిన్నారులు మన కరీంనగర్ జిల్లా నుంచి తయారు కావాలని దానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియదు. తల్లిదండ్రులు పావని నాగలక్ష్మి, కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ వేదాంశిత్ ఇవాళ రికార్డు సాధించి తమకెంతో సంతోషాన్ని కలిగించాడని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అలయన్స్ క్లబ్ గవర్నర్ పోలు సత్యనారాయణ, సౌత్ మల్టిపుల్ వైస్ చైర్మన్ మోరా అంజయ్య, చాక్లెట్స్ ప్రిన్సిపల్ శ్రీ విద్యా ట్రైనర్స్ తిరుపతి, అశోక్ సామ్రాట్, సదానందం, బంధుమిత్రులు వేదాంశిత్ రెడ్డిని అభినందించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డును సాధించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం డాక్టర్ వేణు సార్ అండ్ ఇతను చదివే స్కూల్ చాక్లెట్ కిడ్స్ స్కూల్ కొత్తపల్లి. వాళ్ళ ప్రిన్సిపల్ మేడం వచ్చేసి శ్రీవిద్య మేడం. వీరి యొక్క ప్రోత్సాహం వల్ల ఈ అచీవ్మెంట్స్ సాధించడం మాకు చాలా ఆనందంగా అభినందనీయంగా ఉంది. ఇట్లాంటి ఇంకా వాళ్ళు చెప్పిన విధంగా ఇంకా ముందుకు పోవాలని చెప్పి అబ్బాయిని మేము చాలా ఎంకరేజ్ చేయగలుగుతాం. ఇప్పుడు వీఆర్ వెరీ ప్రౌడ్ టు దిస్ మూమెంట్ అండ్ థ్యాంక్ యూ టు మై సన్. యూ హ్యావ్ మేడ్ us very proud. And thank you to Dr. Venukumar sir garu and Srividya madam. And without Dr. Venukumar sir guidance, support and training, this would has not been possible. And we are very thankful to Dr. Venukumar sir. And thank you to everyone who has been part of this journey. And thank you. I am studying in 3rd class. My school name is Chocolate Kids School. I am so happy to be here today. I proud and exciting because I made a world record. I want to say a big thank you for respected Dr. Venukumar sir garu, Srividya madam garu and my loving parents.
and everyone who supported me. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేటలోని స్వయంభూ మానసాదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకుని ముడుపులు కడుతున్నారు. 108 జంట నాగలింగాలకు అభిషేకాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. మంగళవారం పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేటలోని స్వయంభూ మానసాదేవి ఆలయానికి పోటెత్తారు భక్తులు. దేశంలోని రెండో ప్రసిద్ధ మానసాదేవి ఆలయం కావడంతో సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ఆవరణలోని 108 జంట నాగలింగాలకు అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, కమిటీ సభ్యులు సౌకర్యాలను కల్పించారు. రాజ్యాంగ పరిరక్షణ ముగింపు పాదయాత్రకు భారీగా తరలివచ్చారు కార్యకర్తలు, అభిమానులు. నగరంలోని మార్కెట్ రోడ్ వెంకటేశ్వర దేవాలయం నుండి ప్రారంభమైన భారీ పాదయాత్ర టవర్ సర్కిల్ మీదుగా రాజీవ్ చౌక్ నుండి గాంధీ రోడ్డు విగ్రహం వద్ద ముగిసింది. సుడా అధ్యక్షులు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రకు ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్, డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, ఇతర నేతలు హాజరయ్యారు. కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ముగింపు యాత్రకు ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ యొక్క ప్రాధాన్యత తగ్గించే విధంగా బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమల శ్రీనివాస్, కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, రుద్ర సంతోష్, విల్చాల రాజేంద్రరావు, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఎండి తాజ్, కొరవి అరుణ్ కుమార్, శ్రవణ్ నాయక్, మాజీ కార్పొరేటర్లు, సిటీ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. Dr. Bhima Rao, Dr. Ambedkar is a policy program have been insulted in the Rajya Sabha. That is why entire nation we are stand in this slogan. This slogan, I told that it is not a simply slogan, not for any community in favor of this slogan, irrespective of community, irrespective of religion, irrespective of all political party, now united to start this slogan. This slogan definitely it will be create impact in India. Today the BJP Sarkar, the divided in the country, the divided rule, it's not a good. The divided rule happened by the British Sarkar. The British Sarkar, whatever they did, the same Sarkar, they are doing it now. అక్షయ తృతీయకు బులియన్ మార్కెట్ సిద్ధమైంది. బుధవారం అక్షయ తృతీయ నేపథ్యంలో బంగారు, వెండి దుకాణాలు కళకళలాడున్నాయి. బంగారం ధరలు ఆకాశం అంటినప్పటికీ సెంటిమెంట్ తో కొంతైనా కొనుగోలు చేస్తారు జనం. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కరీంనగర్లోని పలు దుకాణదారులు ఆఫర్లు ప్రకటించారు. అత్యాధునిక మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రోహిణి నక్షత్రం రోజున అక్షయ తృతీయ వస్తుంది. అది బుధవారం రోజున వస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. జపం, యజ్ఞం, పితృతర్పణం, దాన ధర్మాలు కూడా ఈ రోజు చేస్తుంటారు. అక్షయ తృతీయ అనేది అదృష్టం, విజయానికి పర్యాపదం కూడా. ఈ రోజున బంగారం కొనడం వల్ల భవిష్యత్తులో శ్రేయస్సు, సంపద పెరుగుతుందని నమ్ముతారు. ఈ రోజున బంగారం కొనడం ఒక సంప్రదాయంగా వస్తోంది. అక్షయ దినం కావడంతో ఈ రోజున కొనుగోలు చేసిన బంగారం ఎప్పటికీ తగ్గదని, పెరుగుతూనే ఉంటుందనేది నమ్ముతారు. ఈ నేపథ్యంలో జ్యువెలరీలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. బుధవారం అక్షయ తృతీయ నేపథ్యంలో కరీంనగర్లోని ప్రధాన జ్యువెలరీలు, బంగారం దుకాణాలు కలకలలాడున్నాయి. బంగారం ధరలు ఆకాశం అంటినప్పటికీ కొనుగోలు ధరలు మాత్రం తగ్గడం లేదని పలువురు దుకాణదారులు చెబుతున్నారు. ఉత్తర ఇండియాలో చేసేవాళ్ళు ఇప్పుడు అది పూర్తిగా సౌత్ ఇండియా కూడా పాకింది. ఇలా మెయిన్ ఏంటంటే అక్షయ తృతీయ నాడు ఏంటంటే అవతార్ లార్డ్ విష్ణు 6th జనరేషన్ వచ్చారు. తర్వాత పాండవులు కూడా ఈరోజే అక్షయ పాత్ర పొందిన రోజు.
సుధామ కూడా ఈరోజే కృష్ణుని విజిట్ చేసి అపారమైనటువంటి ధనాన్ని సంపాదన పొందిన రోజు కాబట్టి ఆ హిస్టరీ సందర్భంగా అందరూ కూడా ఇది పవిత్ర దినంగా చేసుకొని చాలామంది ఎల్లో కలర్స్ దుస్తులు ధరించాలని చూస్తుంటారు, ఎల్లో మెటల్ కొనాలని చూస్తుంటారు. ఈరోజు దాన ధర్మాలు చేసినా కూడా చాలా ప్రయోజనం కలుగుతుందని చాలామంది భావిస్తుంటారు. సో ముఖ్యంగా బంగారం విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు సేల్స్ అనేవి చాలా తగ్గినవి, కాకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏం తగ్గలేదు. అంటే రూపాయలు ఇంతవరకు కొనుక్కుందాం అనుకున్నారు అంతే కొనుక్కుంటున్నారు. కానీ ఏంటంటే ఇదివరకు తులాల కొద్ది వచ్చిన బంగారం ఇప్పుడు దానిలో అర్ధ తులమో లేకపోతే 3వ వంతో వస్తుంది, ఎందుకంటే రేటు పెరగడం వల్ల. కాకుంటే ప్రజలకు ఇంకా మక్కువ ఉంది. అక్షయ తృతీయ రోజు అంటే మా షాప్ వచ్చేసి ఒక 22 ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి. మనకు అన్ని రకాల జ్యువెలరీస్ మన దగ్గర దొరుకుతాయి. అంటే 1 గ్రామ్ అంటే బేబీ రింగ్స్ నుంచి ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ ప్లస్ జ్యువెలరీ, నెక్ సెట్స్ కానీ తర్వాత లాంగ్ హారాలు కానీ అన్నీ దొరుకుతాయి. ముఖ్యంగా ఇక్కడ మనకు అక్షయ తృతీయ అంటే మన హిందువులకి చాలా పవిత్రమైన దినము, చాలా పవిత్రమైన ఒక పండుగ. ఈ రోజున బంగారం కొంటే మనకు అష్టైశ్వర్యాలు, తర్వాత హెల్త్ పరంగా కానీ ఇంట్లో మనకు భోగ భాగ్యాలు కానీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పూర్వీకుల నమ్మకం. అదేవిధంగా అక్షయ తృతీయ రోజు మినిమం 1 గ్రామ్ గోల్డ్ కొన్నా, గోల్డ్ కానీ సిల్వర్ కానీ తర్వాత భూములు కానీ జాగాలు కానీ కొన్నా కూడా మనకు మంచి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన హిందువుల నమ్మకము. శ్రీ రాధా గోవింద మందిర ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 30న నగరంలోని ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బాధ్యులు నరహరి ప్రభు తెలిపారు. సాయంత్రం అభిషేకం, మహానివేదన, హారతి సేవ, రాధా గోవిందుల పల్లకి సేవ అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహిస్తామన్నారు. ఈ సంవత్సర కాలంలో నగరంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. ప్రతి ఆదివారం సాయంత్రం భగవద్గీత ప్రవచనాలు, రాధా గోవిందుల రంగోళీ ఉత్సవం, గోష్ఠాష్టమి, జన్మాష్టమి, రాధాష్టమి, గోవర్ధన పూజ, పుష్పాభిషేకం, ప్రతిరోజు బాలగోపాల మందిరంలో 5 పర్యాయాలు హారతి లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కన్నా కృష్ణ, డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, నగేష్ రెడ్డి, శ్రీనివాసరావు తెలిపారు. 30/4/2020 రోజున అక్షయ తృతీయ శుభ సందర్భంగా మా ఇస్కాన్ టెంపుల్లో రాధా గోవిందుని విగ్రహాల ప్రతిష్టాపనకు 1 సంవత్సరము జరుగుతుంది. కనుకనే ఈ 1 సంవత్సరము జరిగే శుభ సందర్భంలో వార్షికోత్సవంలో రేపు ఈ మందిరంలో పెద్ద ఎత్తున చాలా ఘనంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామివారి యొక్క పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుంది. తదనంతరము అందరు భక్తులందరికీ భోజనాల ప్రసాదం, కీర్తన ఉంటుంది. కనుకనే రేపటి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ రాధా గోవింద్ యొక్క మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఆ రాధా గోవింద్ యొక్క కృపకు, అనుగ్రహంకి పాత్రులు కావాలని మేమందరినీ ఆహ్వానిస్తున్నాము. హరే కృష్ణ. రాధా గోవింద మందిరము ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో బాలాలయం నిర్మించుకొని 1 సంవత్సరం కాలం అవుతుంది. కావున రేపు ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాలను దేవాలయ ప్రాంగణంలో మరియు పక్కనే ఉన్న అల్కాపురి కాలనీలో పల్లకి సేవా కార్యక్రమం కూడా ఉంది. ఈ కార్యక్రమంలో కరీంనగర్లో ఉన్న కృష్ణ భక్తులందరూ కూడా, భగవాన్ భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. అల్పాహారాన్ని కూడా సేవించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సంవత్సరం పొడుగునా ఈ దేవాలయ ప్రాంగణంలో ప్రభు నరహరిదాస్ గారు వారి సత్సంగంతో మనకు జ్ఞాన ప్రసాదాన్ని చేస్తున్నారు. సత్సంగానికి వచ్చిన మన భక్తులందరికీ కూడా పావనితులను చేస్తున్నారు. కావున రేపు జరిగే కార్యక్రమానికి భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రలు కావాల్సిందిగా సవివరంగా వారిని ఆహ్వానిస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో తమ విద్యార్థులు మంచి మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు షహీన్. కళాశాల చైర్మన్ అబ్దుల్ ఖాదీర్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్ అయిన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో టాపర్ గా 468 మార్కులతో సానా మహీన్ నిలవగా 437 మార్కులతో ఇక్టా ఫాతిమా 2వ స్థానాన్ని ఆక్రమించిందని తెలిపారు. మొత్తంగా 89 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించి రికార్డు సాధించినట్టు చెప్పారు. నీట్లో ర్యాంకులు సాధించేలా తమ విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. వచ్చే సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో డైరెక్టర్లు సయ్యద్ ఐజాజ్ అహ్మద్, సోహెబ్ అహ్మద్ ఖాన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు గులాం అహ్మద్, అబ్దుల్ సమీ, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు హమీదుద్దీన్, జిల్లా మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు తాజుద్దీన్, మన్కబత్ షా ఖాన్, ముఖయ్యర్ షాహీన్ ఖాన్, జమాతే ఇస్లామీ హింద్ మాజీ అధ్యక్షులు ఖైరుద్దీన్, అంజదియా మస్జిద్ పాల్గొన్నారు. 2024 और 25 वाला एकेडमिक ईयर में शाहीन जूनियर कॉलेज ने करिकुलर स्टार्ट किया था और पहले ही साल में हमें स्टेट लेवल के रैंक्स आए बहुत ज़्यादा. हमें एमपीसी स्ट्रीम में बहुत सारी लड़कियों ने 468 आउट ऑफ 470, 465 आउट ऑफ 470, 465 आउट ऑफ 470, 463 आउट ऑफ 470, इस तरह से जो है 450 के अबोव 25 से ज़्यादा बच्चियों ने जो है 460 एंड अबोव स्कोर किया. और इसी तरह पहली स्ट्रीम में भी आउट ऑफ 440 बहुत सारे लड़कियों ने 437, 36, 35, 34 इस तरह से बहुत सारे लड़कियों ने जो है हमारे पास लड़कियों ने इसको स्कोर किया. बॉयज़ का रिजल्ट भी हमारे पास काफ़ी अच्छा. स्टेट का पूरा जो एवरेज जो रिजल्ट है बोर्ड ऑफ इंटरमीडिएट का फर्स्ट ईयर का वो 57% है और अल्हम्दुलिल्लाह शाहीन जूनियर कॉलेज करीमनगर का रिजल्ट अल्हम्दुलिल्लाह 73% से ज़्यादा है. बच्चे इस उम्र में एक लाइफ स्टाइल सीख लें, हार्ड वर्क बन जाएं, हॉनेस्ट बन जाएं, सिंसियर बन जाएं, माँ बाप की इज़्ज़त करने वाले बन जाएं, प्रभु अल्लाह भगवान से डरने वाले बन जाएं, तो ये कौम को, समाज को, देश को कंट्रीब्यूट करने वाले बनेंगे. ये हमारा टारगेट है. तालीम सिर्फ तालीम नहीं बल्कि तालीम के साथ तरबियत हो. तरबियत के बगैर तालीम बेकार है. इसी एहसास के साथ शाहीन शुरू हुआ था और इसी कल्चर को हम पूरे मुल्क भर में पेश करने की कोशिश कर रहे हैं. तेलंगाना में बड़ा अच्छा परफॉर्मेंस ओवरऑल देख रहे हैं हम. करीमनगर, निज़ामाबाद, वरंगल और हैदराबाद में शाहीन की 12 ब्रांचेस हैं. मोइनाबाद में गर्ल्स रेसिडेंशियल और महबूबनगर में बॉयज़ रेसिडेंशियल स्कूल्स की अहमियत बढ़ते जा रही है आज के ज़माने में. ये मोबाइल की वजह से ఛత్తీస్గఢ్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కడారు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. కరీంనగర్ శర్మానగర్ లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పూర్తిగా అణిచివేస్తామని 10 ఏళ్ల క్రితం చెప్పిన బీజేపీ ఎందుకు నిర్మూలించలేకపోయిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి ఉంటే పహల్గాం లాంటి సంఘటన జరిగి ఉండేది కాదని స్పష్టం చేశారు. కసబ్ అనేటువంటి తీవ్రవాదులు వచ్చి బొంబాయిలో ఉన్నటువంటి తాజ్ హోటల్ను కాలబెట్టారు. అది తీవ్రవాదుల పని అన్నారు. प्रधानमंत्री मनमोहन सिंह, आप क्या कर रहे हैं? आपके हाथों में सीमा है, आपके हाथों में सुरक्षा है, आपके हाथों में नेवी है, आपके हाथों में आर्मी है, आपके हाथों में सब कुछ है. आप क्यों नहीं एक्शन ले रहा అని చెప్పేసి మాట్లాడినటువంటి మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాలు అయిపోయింది. ఇది 3వసారి ప్రధానమంత్రి. నువ్వెందుకు కంట్రోల్ చేస్తలేవు? ఇది ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, అన్ని రాజకీయ పక్షాలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా ఢిల్లీకి అఖిల పక్షంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఆపరేషన్ కగార్ను ఆపమని చెప్పాలి. ఈ కశ్మీర్ సమస్యను, ఈ తీవ్రవాదాన్ని, ఈ బెలారస్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ను పర్మనెంట్గా మీరు ఏం సొల్యూషన్ ఇస్తారనేటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని చెప్పి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా మేము డిమాండ్ చేస్తూ అందరికీ నమస్తే, జై భీమ్, జై భారత్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పకడ్బందీగా పారదర్శకంగా భూభారతి మండలాల్లో అవగాహన సదస్సులు. రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు భారీ స్పందన, హాజరైన ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్. చిన్నారి వేదాంశిత్ కు ప్రపంచ రికార్డ్, అభినందించిన పలువురు ప్రముఖులు. అక్షయ తృతీయకు బులియన్ మార్కెట్ రెడీ, ధర భారీగా పెరిగినా తగ్గని సెంటిమెంట్. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.